హలో పీపుల్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నా వీడియోస్ అన్నీ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ. నేను ఈ ఇంట్రో చేంజ్ చేయాలనుకుంటాను, నాకే క్రింజ్గా అనిపిస్తుంది ఒక పాయింట్లో. ఏంటి చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే, ఎనీహావ్, ఈ వీడియో ఏముండబోతుందంటే మీరు ఆల్రెడీ టైటిల్ చూసేసి ఉంటారు. వీఆర్ గోయింగ్ ఆన్ ఎ వెకేషన్, 7-day ట్రిప్, అది కూడా సోలో ట్రిప్ టు మెక్సికో. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. కానీ నా ఫేస్లో ఎక్సైట్మెంట్ లేదని అనుకోవద్దు, బికాస్ ఇవాళ ఎర్లీ మార్నింగే నాకు ఒక 2 hours మెంటల్ బ్రేక్ డౌన్ అయింది. నా వీఆర్ గుడ్. రేపే మన ట్రిప్, ఇంకా 24 hours కూడా లేదు. ఇప్పుడు టైం 9:30 అయింది. నా ఫ్లైట్ రేపు మార్నింగ్ 6:30కి. స్టిల్ ఐ హ్యావెంట్ స్టార్టెడ్ ప్యాకింగ్. అంటే నా దగ్గర ఉన్నాయన్నీ తీసి ఒక దగ్గర పెట్టా. నాకు ఎక్కువ ఏం కొనాలని లేదు ఈ ట్రిప్ కోసం, బికాజ్ అవన్నీ కొని నేను ఇక్కడ పెట్టుకొని నేను యూస్ చేయను. లాస్ట్ టైం నేను క్యూబా వెళ్ళినప్పుడు కొన్న స్టఫే ఆఫ్టర్ క్యూబా నేను ఒక్కసారి కూడా వాడలేదు, ఒక్కసారి కూడా. సో ఫర్ దిస్ ట్రిప్ నాకు ఎక్కువ రీయూస్ చేయాలని ఉంది. అఫ్ కోర్స్ నేను అక్కడక్కడ ఒక 2-3 ఫ్రాక్స్ లాంటివి తీసుకున్నా, 1 pieces లాంటివి. బట్ లాస్ట్ టైం నాకు ఎందుకు తడబడుతున్నావు శ్రావ్య, ఎందుకు తడబడుతున్నావు? స్టార్ట్ చేసి ఆల్రెడీ 1 year అయింది ఛానల్ని, అయినా తడబడతాను నేను. ఏం చెప్తున్నాను గైస్, క్యూబా వెళ్ళినప్పుడు నేను ఫుల్ షాప్ చేశాను. లైక్ నా 7-day ట్రిప్కి ఫస్ట్ డే నుంచి లాస్ట్ 7th day వరకు లైక్ ఎవ్రీడే అవుట్ఫిట్ షాప్ చేశాను. దట్ ఈస్ అ మిస్టేక్ నాకు అనిపించింది, నేను రియలైజ్ అయింది. సో ఈ ట్రిప్లో మనం ఉన్నవే రీయూస్ చేయబోతున్నాం అండ్ కొన్ని ఎసెన్షియల్స్ కొనుక్కోబోతున్నాం. సో ఇంకా నా ఫ్లైట్కి నేను చెప్పినట్టు 24 hours కూడా లేదు. మనం ఇప్పుడు బయటికి వెళ్ళి మనకు కావాల్సినవి తెచ్చుకుందాం. లైక్ నాకు సఫోరా నుంచి కొన్ని అయిపోయినాయి, అవి తెచ్చుకోవాలి. ఒక షార్ట్ తెచ్చుకోవాలి. ఐ హ్యావ్ ఎ లిస్ట్ యాక్చువల్లీ. వెయిట్, నేను వెళ్ళిన లిస్ట్ తీసుకొస్తాను. మేనిఫెస్టింగ్ థింగ్స్ రియలీ వర్క్ గైస్, బికాస్ నేను ఈ ఇయర్ స్టార్టింగ్లో మెక్సికోని మేనిఫెస్ట్ చేశాను, మెక్సికో వెళ్ళాలని చెప్పి. కానీ నేను అసలు కెనడా వస్తానో రానో నాకు తెలీదు. వచ్చినా అసలు ఈ మెక్సికో ట్రిప్ ఎలా వర్కౌట్ అవుతుందని నాకు తెలీదు. బట్ నేను ఇట్లా నా విజన్ బోర్డ్లో మెక్సికో అని చెప్పి చేశాను అనమాట, ఒక దట్ థింగ్. కానీ ఐ డోంట్ నో, ఆ మూమెంట్లో చూసినప్పుడు ఇట్లా నా విజన్ బోర్డ్లో అది పెడుతున్నప్పుడు నాకు ఐ వాజ్ లైక్ ఇది వర్కౌట్ అవుతుందా అని. బట్ దెన్ లేదు, నేను రోజు చూడాలి, మేనిఫెస్ట్ చేయాలనుకున్నా. ఇట్ వర్క్ అవుట్ జస్ట్ లైక్ మ్యాజిక్. మీరు కూడా విజన్ బోర్డ్ స్టార్ట్ చేసుకోండి, నిజంగా వర్క్ అవుతుంది. సో నాకు నా చిన్న షాపింగ్ ట్రిప్ నుంచి సఫోరా నుంచి 4 items కావాలి. అండ్ దెన్ ఒక్క వైట్ ట్యాంక్ టాప్ కావాలి, ఒక పేర్ ఆఫ్ షార్ట్స్ కావాలి. సో ఇంకా సోది చెప్పకుండా విల్ గో షాపింగ్. ఇప్పుడు టైం జస్ట్ 9:30 దాటింది. ఇంకా మాల్స్ ఓపెన్ చేయడానికి కూడా 1/2 hour టైం ఉంది. నేను మా ఇంటి పక్కన మాల్కి వెళ్తున్నా. మీన్ వైల్ విల్ హ్యావ్ దిస్ బ్రేక్ఫాస్ట్. ఐ లవ్ మ్యాంగోస్. ఇంకా ఇది నా రీసెంట్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయింది. ఓట్ మీల్, లైక్ ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్, స్ట్రాబెర్రీస్, నట్స్, బ్లూబెర్రీస్ అంతా. ఫుడ్ గురించి తర్వాత మాట్లాడదాం. లెట్స్ గో షాపింగ్. ఇది ప్యాకింగ్ సిచ్యువేషన్. అన్ని బట్టలు తీసుకొని వచ్చి ఇట్లా ఒక దగ్గర డమ్ చేశాను అంతే. నా ఫేవరెట్స్ అన్నీ కరెక్ట్గా నేను ట్రావెల్ చేసేటప్పుడు అయిపోయినాయి. ఇది నేను యూస్ చేసే సీరం కాసరెక్స్ నుంచి ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంతే ఉంది. ఇంకొక 1 or 2 times వస్తుంది. అండ్ నా ఫేవరెట్ లిప్ బామ్, నేను డైలీ ఇదే యూస్ చేస్తున్నా సిన్స్ లైక్ 4-5 months నా. ఇది లాలెస్ బ్యూటీ నుంచి. ఇట్స్ వెరీ గుడ్, వెరీ లైక్ టింటింగ్, వెరీ ప్లంపీ లిప్స్ వస్తాయి కదా అలాగా. సో ఇది కూడా అయిపోయింది. వి జస్ట్ హ్యావ్ వెరీ కొంచెం ఇన్సైడ్ ఇట్. అండ్ నా మాయిశ్చరైజర్ కూడా. సి ఇట్స్ ఆల్మోస్ట్ డన్. సో ఇది జస్ట్ రీఫిల్ కొనడమే. రీఫిల్ పాట్ కొని ఫిల్ చేద్దాం. సో ఇంకా సో చెప్పకుండా లెట్స్ గో షాపింగ్. డన్ విత్ విన్నర్స్లో పెద్ద స్టాక్ ఏం లేదు. ఎప్పుడు ఎంత మంచి మంచి పీసెస్ కనిపిస్తాయో అదేంటో మనకు కావాల్సినప్పుడే అసలు ఏముండవు. జస్ట్ ఒక ట్యూబ్ టాప్ లాంటిది ఒకటి తీసుకున్నాను అంతే. నౌ వి ఆర్ గోయింగ్ టు మాల్. సో లెట్స్ గో.
పార్ట్ గైస్. ఇప్పుడు నేను చదవబోయే బుక్ సెలెక్ట్ చేసుకోవడం నాకు చాలా కష్టం. ఎందుకంటే నేను ఒక బుక్ని చదివి ఆపలేను బాగాలేదని చెప్పి, ఎండ్ వరకు చదవాల్సిందే. అండ్ నాకు ఈ థింగ్ ఉంది, ఎప్పుడన్నా నేను ఇలాంటి స్పెషల్ ప్లేసెస్కి వెళ్తున్నా, పర్టికులర్లీ నేను ఒక్కదాన్ని వెళ్తున్నప్పుడు ఏదన్నా మంచి బుక్ చదవాలని చెప్పి, ఎప్పుడు నేను ఆ బుక్ చదివినా నేను వెళ్ళిన ప్లేస్ నాకు గుర్తు రావాలని చెప్పి నాకు అలా ఉంటుంది అనమాట. సో నేను ఎప్పుడు ఇలా ఒక్కదాన్నే ఒక ట్రిప్ లాగా వెళ్ళినా ఐ విల్ టేక్ ఎ గుడ్ బుక్ విత్ మీ. ఎప్పుడు నేను చాలా టైం తీసుకుంటా, ముందు రీసెర్చ్ చేస్తా ఏ బుక్స్ బాగున్నాయి ఇప్పుడు అది ఇది అని చెప్పి. కానీ ఇవాళ ఐ హ్యావ్ నో ఐడియా నేను ఏం తీసుకోవాలో. ఆబ్వియస్గా నేను లవ్ స్టోరీస్ ఇలాంటి రొమాంటిక్ నెంబర్స్ చదువుతా, కానీ హారర్ ఒక్కటి చదివాను నా లైఫ్ మొత్తంలో. అంటే లవ్డ్ ఇట్. అండ్ నాకు చాలా ఏమంటారు యాంగ్జైటీ వస్తుంది అది చదువుతున్నప్పుడు. ఈ ట్రిప్ నాకు యాంగ్షియస్ చదువుకోలే నేను. ఈ ట్రిప్ నాకు అలా ఉండొద్దు. సో ఇప్పుడు నేను మంచి గుడ్ బుక్ సెలెక్ట్ చేసుకోవాలి. దీని తర్వాత ఇంకా సఫోరాకి వెళ్ళాలి. దట్స్ ఆల్. ఇంటికి వెళ్ళి ప్యాక్ చేసుకుందాం. హాయ్ గాయ్స్, ఇప్పుడు ఇప్పుడు టైం 9 అయింది. ఇంకో 3 అవర్స్లో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎట్ మనం ఇంకా ఏం ప్యాకింగ్ చేసుకోలేదు. యాజ్ యూజువల్గా పొద్దున్నుంచి చాలా టైం ఉంది. నేను మాల్ నుంచి 4కి వచ్చి కొంచెం పడుకుందాం అనుకున్నా, కానీ మనం పడుకోలేదు. పిన్నితో తమ్ముడితో సోచ్ చెప్తూ కూర్చున్నాం. ఇట్స్ ఓకే, ఐ డోంట్ రిగ్రెట్ ఇట్. ఐ యాక్చువల్లీ ఎంజాయ్ లిటిల్ కాన్వర్సేషన్స్, ఇంకా గాసిప్ సెషన్స్. సో ఇప్పుడు ఒక మినీ హాల్ చేద్దాం. మార్నింగ్ ఏమేమి కొన్నామని చెప్పి, ఈ ట్రిప్ కోసం నేను ఏం కొన్నానని చెప్పి. అండ్ దెన్ విల్ స్టార్ట్ ప్యాక్ చేసి స్నానం చేసి వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద ట్రిప్. సో ఫస్ట్ థింగ్ ఐ గాట్ దిస్ సెట్టింగ్ స్ప్రే ఫ్రమ్ అర్బన్ డికే. నాకు ఇది చాలా ఇష్టం, అస్సలు ట్రాన్స్ఫర్ అవ్వదు. లైక్ ఇఫ్ మొత్తం మేకప్ సెట్ చేసుకొని ఇట్లా స్ప్రే చేసుకుంటే అస్సలు ట్రాన్స్ఫర్ అవ్వదు. ఐ లైక్ ఇట్ సో మచ్. తర్వాత ఐ గాట్ దిస్ మాయిశ్చరైజర్ ఫ్రమ్ గ్లో రెసిపీ. మార్నింగ్ చూపించాను కదా, ముందు క్లిప్స్లో చూపించాను కదా ఒక ఎంటీ అది. సో వీ గాట్ దట్. అండ్ ఐ గాట్ దిస్ లిప్ బామ్ ఫ్రమ్ లాలెస్ ఇన్ ద షేడ్ స్వీట్ డ్రీమ్స్ అనుకుంటా. యప్, ఇన్ స్వీట్ డ్రీమ్స్. మీకు ఇది రివర్స్లో కనిపిస్తుందా? నేను చెప్తున్నాను కదా, వినండి. మీకు కావాలంటే తెచ్చుకోండి. నేను మిగిలిన ఫ్లేవర్స్ ట్రై చేయలేదు ఇంట్లో, బట్ స్వీట్ డ్రీమ్స్ నా ఫేవరెట్. అండ్ తర్వాత ఐ గాట్ దిస్ మినీ మస్కారా ఫ్రమ్ బెనిఫిట్. ఇది వాల్యూమైజింగ్, చాలా మంచిగా కనిపిస్తాయి ల్యాషెస్. అసలు ఇట్లా ఫేక్ ల్యాషెస్ పెట్టుకున్నట్టే అనిపిస్తుంది. వి గాట్ దాట్. అండ్ ఐ గాట్ దిస్ స్కిన్ టింట్ ఫ్రమ్ సమ్మర్ ఫ్రైడేస్. ఇది నా ఫేవరెట్. ఇది నా సెకండ్ బాటిల్. నేను మార్నింగ్ చూపిస్తున్నప్పుడు ఆ ఎంటీ చూపించడం మర్చిపోయా. దిస్ ఈస్ ఇన్ ద షేడ్ 5 guys. ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ నా స్కిన్కి. వెరీ నైస్ థింగ్. అండ్ ఐ గాట్ దిస్ ప్రైమర్ ఫ్రమ్ బెనిఫిట్. యాక్చువల్లీ నేను ప్రైమర్స్ ఎప్పుడు ట్రై చేయలేదు. దిస్ విల్ బి మై ఫస్ట్ టైం. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా ఎలా ఉందో. అండ్ స్టార్ ఆఫ్ ద షో వీ గాట్ ఆర్ కాసరెక్స్ నెయిల్ మ్యూసిన్. ఇది నేను గత 4 years నుంచి వాడుతున్నాను. పర్ఫెక్ట్గా ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ ద మేకప్. అంటే ఇంకొన్ని కొన్నా అవి ఎక్కడో ఉన్నాయి. అంటే ఇవాళ కొనలేదు, లాస్ట్ ఒక 4-5 days ముందు. లెట్ మీ గెట్ దోస్ యాజ్ వెల్. ఇది ఒక జస్ట్ ఐ మాస్క్ లాంటిది. నేను ఎప్పుడు ఇది ట్రై చేయలా. విల్ ట్రై దిస్. అండ్ ఇంకా ఫేస్ మాస్క్. దీంట్లో 4 flavors ఉంటాయి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఇంకా అదే, దీస్ ఆర్ ఫర్ లైక్ మేకప్, స్కిన్ కేర్, వాట్స్ ఎవర్. ఇంకా సన్ స్క్రీన్ స్ప్రే కూడా కొన్నాను. అండ్ డ్రై షాంపూ అనుకుంటా, నాకు గుర్తులేదు. యప్. అండ్ H&M నుంచి ఐ గాట్ దిస్ వైట్ షర్ట్. నలిగిపోయింది, డోంట్ మైండ్. ఇది జస్ట్ ఒక బటన్ డౌన్ షర్ట్. నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది, కానీ నాకు దాన్ని పాడు చేయడం ఇష్టంలా, అందుకే H&M నుంచి తీసుకున్నా. అండ్ ఫ్రమ్ Zara we got this tank tops, tube tops, tank tops. Yeah. And ఇంకా I got this skirt guys. This is the skirt. చాలా బాగుంది. ఇట్స్ వెరీ ప్రిటీ. అండ్ యప్, ఇంకొన్ని ట్యాంక్ టాప్స్. దిస్ ఇస్ ఇన్ బ్లూ కలర్. ఓ మై గాడ్, దిస్ ఇస్ మై ఫేవరెట్. నేను ఇది యాక్చువల్లీ నాకు ఇలాంటిది కావాలి స్ట్రైప్స్ అనుకున్నా. ఎగ్జాక్ట్గా నేను అనుకున్నది దొరికింది. దిస్ వన్. అండ్ మినీ కండిషనర్, మినీ
టూత్పేస్ట్ అండ్ మినీ షాంపూ. ఫోకస్ అవ్వు. That's all. So now let's go and start packing. నేను చాలా డల్గా ఉన్నాను కదా, నాకు చాలా నిద్ర వస్తుంది గైస్. రోజు నిద్ర రాదు, ఇవాళ ఏంటో తెగొస్తుంది. సో లెట్స్ గో స్టార్ట్ ప్యాకింగ్. ఐ ఆల్మోస్ట్ ఫర్గాట్, నేను బుక్స్ చూపించడం మర్చిపోయాను. ఐ గాట్ దిస్ బుక్ రిగ్రెటింగ్ యూ అని చెప్పి, మంచి సూపర్ గుడ్ రివ్యూస్ ఉన్నాయి దీని మీద. అండ్ ఐ గాట్ అనదర్ వన్, ట్విస్టెడ్ లవ్ అని చెప్పి దీని రివ్యూస్ ఉన్నాయి అసలు. ఐ వాంట్ టు స్టార్ట్ రీడింగ్ దిస్ లైక్ రైట్ అవే, కానీ నేను వెయిట్ చేస్తున్నా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేద్దామని. నా టాక్సిక్ రేట్ ఏంటో తెలుసా, 2 books కొన్నా నా 7-day ట్రిప్లో 2 చదువుదాం అని చెప్పి. అండ్ నా హోల్ ట్రిప్ నేను ప్లాన్ చేసుకున్నా 7 days ఏం చేయాలని కూడా. బుక్స్ చదివే టైం అంటే ఉంటుంది ఆబ్వియస్లీ, కానీ 2 books చదివే టైం ఉంటుందని నేను అనుకోవట్లేదు. అండ్ ఇంకొక 2 frocks చూపించడం మర్చిపోయాను గైస్. ఐ గాట్ దిస్ లైక్ యు సీ దిస్ నైస్ ఫ్లోరల్ లాంగ్ ఫ్రాక్. సరిగ్గా చూపించట్లేదు నేను, కానీ ఆ ఫ్రాక్. అండ్ వన్ మోర్ ఫ్లోరల్ ఫ్రాక్. ఈ 2 విన్నర్స్ నుంచి తీసుకున్నా ఒక 4-5 days బ్యాక్. సో ఇప్పుడు విల్ స్టార్ట్ ప్యాకింగ్. సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. నేను ఈ బట్టలన్నీ తీసుకెళ్ళి దీంట్లో ప్యాక్ చేయాలనుకుంటున్నా. నేను ప్యాకింగ్ క్యూబ్ లాంటివి ఏం యూస్ చేయట్లేదు, బికాస్ మేము ఆల్ 7 days ఒకే రిసార్ట్లో ఉంటున్నాం కాబట్టి. సో ఇదంతా ప్యాక్ చేసి ఐ సీ యు గైస్. ఒక గంట తర్వాత ఇది అప్డేట్ అనమాట. ఇక్కడంతా నా ఈవినింగ్ ఫ్రాక్స్ అన్నీ ప్యాక్ చేసేసా, ఆల్ మై క్లోత్స్. ఇక్కడ ఐ హ్యావ్ లైక్ దిస్ షీట్ మాస్క్స్, అండర్ ఐ మాస్క్, ఇంత క్యూట్గా ఉంది. ఇక్కడ హార్ట్ సింబల్ వచ్చింది, ఓపెన్ చేసినప్పుడు చూపిస్తా. పెన్స్, ఇంకా నా క్యామమైల్ టీ. అండ్ ఇక్కడ వస్తే వీ హ్యావ్ ఆల్ ద నైట్ డ్రెస్సెస్, ఇంకా నా జర్నల్స్. నేను జర్నలింగ్ ఎక్కువ చేస్తా కాబట్టి. ఇంకా ఇందాక కొన్న ద సెకండ్ బుక్, నా మేకప్, స్కిన్ కేర్, ఆల్ మై జ్యువెలరీ ఇన్ దిస్, ఆల్ ద ఇన్నర్స్, ఇంకా హెయిర్ స్ట్రైటింగ్ టూల్, నా చెప్పులు, షాంపూస్, అండ్ దట్స్ ఆల్. I'm all done and we are leaving to airport now. I think that's all for this video, and I'll see you guys in my next vlogs. Bye bye.